హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ బ్లాగ్స్. చల్లని ఈ కూల్ క్లైమేట్లో వేడిగా మైసూర్ బోండా చూపించబోతున్నానండి. సో మైసూర్ బోండా అంటే మైదా పిండితో అనుకునేరండో కాదండి, గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకోండి. ఏ కప్తో అయితే గోధుమ పిండిని తీసుకున్నారో అదే కప్తో 2 కప్పుల దాకా పెరుగును తీసుకోండి. పుల్లటి పెరుగును మాత్రమే తీసుకోండి. ఒకవేళ పుల్లటి పెరుగు మీ దగ్గర లేకపోతే కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం 2 రెబ్బల దాకా కరివేపాకు తుంచుకొని వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. దానివల్ల ఫ్లఫీనెస్ వస్తుంది. ఆ తర్వాత ఎక్కడా ఉండలు లేకుండా చేత్తో బాగా మిక్స్ చేసుకుంటూ 2 గంటల సేపు పక్కన పెట్టుకొని తీసుకోవాలి. కనీసం 1 గంట సేపు అయినా పక్కన పెట్టుకోండి. పిండి ఎంత బాగా నానితే బోండాలు అంత చక్కగా వస్తాయి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు పిండిని ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా బాగా వేడెక్కిన ఈ ఆయిల్లో వేసుకోండి. వేసిన వెంటనే తిప్పకుండా ఒక 5 సెకండ్లు లాగి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే హెల్దీ స్నాక్ గోధుమ పిండితో చేసుకునే మైసూర్ బోండా రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి, సీ యూ అండ్ అనదర్ వీడియో.